సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఉస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడా దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఆయన ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులు యోగసానాలతో ఏకాగ్రత పెంచుకోవాలని మంత్రి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. సివిల్స్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ స్కీమ్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. పాఠశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం పోలీసులను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో బాలుర బాలికల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వేదిక మీద ఉన్నటువంటి ధ్యాన్ చంద్ గారి 119వ జయంతిని జరుపుకుంటూ ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే కరీంనగర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో క్రీడా దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హకీంపేట స్కూల్తో పాటుగా స్పోర్ట్స్ స్కూల్తో పాటుగా పులివెందులకు ఒకటి, కరీంనగర్కు ఒకటి 2 రీజనల్ స్పోర్ట్స్ స్కూల్స్ ఇచ్చినారు. ఈరోజు ఆ శాంక్షన్ స్ట్రెంత్ 240, కానీ 199 మంది ఉన్నారు. మరి 7వ తరగతిలో 17 మంది ఉన్నారు. ఎవరైనా క్రీడలలో అది జిమ్నాస్టిక్స్ కావచ్చు, యోగా కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల స్విమ్మింగ్తో పాటుగా అన్ని రకాల క్రీడల్లో 5వ తరగతి నుంచి అడ్మిషన్లు ఉంటాయి. నెక్స్ట్ టైం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో హుస్నాబాద్ ప్రాంతం నుంచి విద్యార్థులు ఉండాలన్న యొక్క కోరిక. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ అయితే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న అన్ని రకాల క్రీడలు 37 క్రీడలు ఉంటాయని చెప్పినాడు. ఏ స్పోర్ట్స్ అయినా స్టేట్ లెవెల్లో హుస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్ళకు ₹50,000 వ్యక్తిగత బహుమతిని, ఎంతమంది 10 మంది ఉంటే 10 మందికి ₹50,000 బహుమతిని ఇస్తాం. బహుమతి 50,000, ₹1,10,000 కాదు, అదొక ప్రోత్సాహకం, అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను డబ్బుతోటి మిమ్మల్ని ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీరు పుట్టిన ఊరు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి. ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి. అందుకు తర్ఫీదు, శిక్షణ అవసరం. నేను ప్రత్యేకించి పీఈటీలను ఎవరైతే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు కూడా ఇవ్వండి. తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్కు సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికీ సరైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం.